హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. కనకాన్ని చూసిన గౌరీ, కనకం అల్లుడు గారు ఎక్కడే, నువ్వెప్పుడొచ్చావే అమెరికా నుంచి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక కనక మహాలక్ష్మి ఏం మాట్లాడకపోవడంతో ఆదికేశవుల దగ్గరకు వెళ్ళి, ఏమయ్యా నిన్నేనయ్యా అడిగేది, అల్లుడు గారు ఎక్కడా, అమ్మాయి నీకెక్కడ కలిసింది, ఆ అమ్మాయిని ఎక్కడి నుంచి తీసుకొచ్చావయ్యా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక ఆదికేశవులు కూడా ఏం మాట్లాడకపోవడంతో, అయ్యా కూతుర్లు ఇద్దరు నోట్లో ఏం పెట్టుకున్నారు, నేను ఇంతలా అరుస్తుంటే కనీసం నోట్లో నుంచి సమాధానమైనా రావట్లేదు. ఏయ్, ఇద్దరిలో ఒకరు సమాధానం చెప్పండి, అల్లుడు గారు ఎక్కడ, అమ్మాయి నీకు ఎక్కడ కలిసిందయ్యా అని చెప్పి గౌరీ ఆదికేశవుల్ని అడుగుతూ ఉంటుంది. మన అమ్మాయికి పెళ్లి చేయలేదనుకో గౌరీ అని చెప్పి ఆదికేశవులు అంటూ ఉంటాడు. అదేంటయ్యా అంత మాట అన్నావు, బంగారం లాంటి అల్లుడిని తీసుకొచ్చుకొని పెళ్లి చేయలేదంటావేంటి అని చెప్పి గౌరీ అడుగుతూ ఉంటుంది. ఆయన మన అల్లుడు కాదు, మన పాలిట ఒక శాపం గౌరీ అని చెప్పి ఆదికేశవులు అంటూ ఉంటాడు. ఇక చాలు ఆపయ్యా, అల్లుడు గారి గురించి అలా మాట్లాడుతుంటే తట్టుకోలేకపోతున్నాను అని గౌరీ చెప్తూ ఉంటుంది. గౌరీ, నేను చెప్పేది నిజం గౌరీ, అల్లుడు గారు మనల్ని మోసం చేసిండు గౌరీ, మనల్నే కాదు మన కనకాన్ని కూడా మోసం చేశాడు. ఇన్ని రోజులు మన కనకం అమెరికాలో ఉన్నానని మనకు అబద్ధం చెప్పింది. అల్లుడు గారు గత సంవత్సరంన్నర నుంచి అమెరికానే వెళ్ళలేదు. కనకం అయితే ఇంకా ఒక్కసారి కూడా అమెరికా వెళ్ళలేదు గౌరీ అని చెప్పి ఆదికేశవులు అంటూ ఉంటాడు. అదేంటయ్యా, మనం ఎప్పుడు ఫోన్ చేసినా కూడా మన కనకం అమెరికాలోనే ఉన్నానని చెప్పేది కదా అని చెప్పి గౌరీ అడుగుతూ ఉంటుంది. మన కనకం మనల్ని మోసం చేసింది, మనకు అబద్ధం చెప్పింది అని చెప్పి ఆదికేశవులు అంటూ ఉంటాడు. కనకం, మీ నాన్న చెప్పేది నిజమా, నువ్వు మమ్మల్ని మోసం చేశావా, మాకు అబద్ధం చెప్పావా అని గౌరీ అడుగుతూ ఉంటుంది. నన్ను క్షమించండి అమ్మా, నేను మీకు అబద్ధమే చెప్పాను అని చెప్పి కనక మహాలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. మరి అల్లుడు గారు ఎక్కడే అని చెప్పి గౌరీ అడుగుతూ ఉంటుంది. ఇక అతన్ని అల్లుడు అని పిలవద్దు గౌరీ అని చెప్పి ఆదికేశవులు అంటూ ఉంటాడు. ఏమైందో కాస్త చెప్పవయ్యా అని చెప్పి గౌరీ అడుగుతూ ఉంటుంది. అమ్మాయి అల్లుడు గురించి తెలుసుకోవడం కోసం నేను మాధవరావు గారిని కలవటానికి హైదరాబాదు వెళ్ళాను కదా, అక్కడ మాధవరావు గారి ద్వారా నాకు తెలిసిన నిజం ఏంటంటే మన కనకం అసలు అమెరికానే వెళ్ళలేదు అని చెప్పి ఆదికేశవులు అంటూ ఉంటాడు. అదేంటి కనకం, అలా ఎలా చేసావు కనకం, మాకు ఎందుకు అబద్ధం చెప్పావు కనకం అని చెప్పి గౌరీ అడుగుతూ ఉంటుంది. మనం అల్లుడు అని మురిసిపోతున్నామే, ఆ దుర్మార్గుడు చేసిన మోసం వల్ల మన కనకం మనకు అబద్ధం చెప్పింది అని చెప్పి ఆదికేశవులు అంటూ ఉంటాడు. అతను అబద్ధం చెప్పాడా అని చెప్పి గౌరీ అడుగుతూ ఉంటుంది. అవును గౌరీ, వాడు మనల్ని నట్టేట ముంచేశాడు, వాడి మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సిందే, వాడు ఒక దుర్మార్గుడు, అమ్మాయి మెడలో తాళి కట్టి అమ్మాయిని తన ఇంట్లో పని మనిషిని చేశాడు అని చెప్పి ఆదికేశవులు ఏడుస్తూ ఉంటాడు. కనకం, ఇంత బాధని ఎలా అనుభవించావే అని చెప్పి గౌరీ ఏడుస్తూ ఉంటుంది. అమ్మ, మీరు చూసింది, మీరు విన్నది, మీకు తెలిసింది అంతా అబద్ధమమ్మా, ఆయన నిజంగా దేవుడమ్మా అని చెప్పి కనక మహాలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. దేవుడైతే నిన్ను పని మనిషిని ఎందుకు చేశాడు కనకం అని చెప్పి ఆదికేశవులు అంటూ ఉంటాడు. నానా, నేను చెప్పేది వినండి, ఆ తర్వాత మీకే నిజమేంటో తెలుస్తుంది అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఇన్ని రోజులు నువ్వు చెప్పింది వినే మేము మోసపోయాం కనకం, ఇక నువ్వు ఏం చెప్పినా కూడా మేము వినము. ఆ విష్ణు విహారీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, వాడు జైల్లో ఉండి ఊచలు లెక్కబెట్టేలా చేస్తాను, వాడికి చిప్పకూడే గతి అయ్యేలా చేస్తాను అని చెప్పి ఆదికేశవులు అంటూ ఉంటాడు. నానా, ఏంటి నాన్న అల్లుడిని పట్టుకొని అలా మాట్లాడుతున్నారు అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది. వాడు నా అల్లుడే కాదు, నా కూతుర్ని, నన్ను, నా కుటుంబాన్ని, అందరినీ నడి రోడ్డు మీద నిలబెట్టిన దుర్మార్గుడు, వెధవ, వాడు బాగుపడ్డు, వాడు బాగుపడ్డు అని చెప్పి ఆదికేశవులు అంటూ ఉంటే, నానా ఇక చాలు ఆపుతారా, ఆయన్ని ఒక్క మాట అన్నా కూడా నేను చచ్చినంత ఒట్టే అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఇక ఆదికేశవులు షాకింగ్గా కనకం వైపు చూస్తూ, గౌరీ, ఆడపిల్లలంటే ఇంతే ఉంటారేమో, భర్త హింసించినా, కొట్టినా, తిట్టినా, ఇంట్లో పని మనిషిని చేసినా కూడా ఇంకా భర్త వైపే మాట్లాడుతుంది కనకం, చూసావా అని చెప్పి ఆదికేశవులు అంటూ ఉంటాడు. ఏమయ్యా, నువ్వు ఆవేశంలో ఉన్నావు, కాసేపు సైలెంట్గా ఉండయ్యా, నేను కనకంతో మాట్లాడతాను, అసలు ఏం జరిగిందో తెలుసుకుంటాను అని చెప్పి గౌరీ అంటూ ఉంటుంది. ఇక ఆదికేశవులు బాధపడుతూ బయటికి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు పద్మాక్షి విహారిని తీసుకొని ఇంటికి వెళ్తుంది. సహస్ర సహస్ర అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఏంటమ్మా అని చెప్పి సహస్ర కిందికి వస్తుంది.
విహారి ఒంటి మీద రక్తం చూసి అమ్మా బావకేమైంది అని సహస్ర అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడే అందరూ కూడా పరిగెత్తుకుంటూ వస్తారు. యమున కూడా వచ్చి వదినా విహారికి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. చిన్న యాక్సిడెంట్ అని చెప్పి స్పృహ కోల్పోయాడు. ఏమైందో అర్థం కావట్లేదు. డాక్టర్కి ఫోన్ చేశాను. డాక్టర్ వస్తాడు. విహారిని అలా సోఫాలో పడుకోబెడదాం పట్టండి అని చెప్పి పద్మాక్షి అంటుంది. అసలు విహారికి ఏమైంది, నీకెక్కడ కలిశాడు వదినా అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. రోడ్డు మీద నిల్చొని చూస్తున్నాడు. ఏమైంది విహారి అని నేను విహారి దగ్గరకు వెళ్తే చిన్న యాక్సిడెంట్ అత్తయ్య అన్నాడు. సడన్గా స్పృహ కోల్పోయాడు. హాస్పిటల్కు తీసుకెళ్లటం కూడా కుదరక ఇంటికి తీసుకొచ్చాను. దారిలో వస్తూ డాక్టర్కి ఫోన్ చేశాను అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే డాక్టర్ వస్తాడు. అమ్మ డాక్టర్ వస్తున్నారు అని సహస్ర అంటుంది. రండి డాక్టర్, విహారికి ఏమైందో చూడండి అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. ఇక డాక్టర్ విహారికి టెస్ట్ చేసి పెద్ద యాక్సిడెంట్ ఏం కాదు, చిన్న యాక్సిడెంటే, ఏదో బలంగా తగిలినట్టుంది, డ్రెస్సింగ్ చేస్తాను, ఒక ఇంజెక్షన్ వేస్తాను, వెంటనే స్పృహలోకి వస్తాడు అని చెప్పి డాక్టర్ విహారికి డ్రెస్సింగ్ చేసి ఒంటి మీద ఉన్న బ్లడ్ అంతా కూడా తుడిచి ఇంజెక్షన్ వేయగానే విహారి మెల్లగా కళ్ళు తెరుస్తాడు. ఇక విహారి కళ్ళు తెరవగానే లక్ష్మి లక్ష్మి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇదేంటి బావ కళ్ళు తెరవగానే లక్ష్మి అంటున్నాడు అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటుంది. ఈ విహారి ఆ లక్ష్మి పేరు తలవకుండా ఉండాలనే డాక్టర్ని పిలిపించాను, కానీ విహారి ఇప్పుడు కూడా ఆ లక్ష్మి పేరే తలిచాడు అని చెప్పి పద్మాక్షి మనసులో అనుకుంటుంది. ఏమైంది నాన్న, లక్ష్మి లక్ష్మి అని ఎందుకు అంటున్నావు అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. ఇంకా విహారి జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంటాడు. ఏం లేదులేమ్మా అని చెప్పి విహారి మెల్లగా లేస్తూ ఉంటాడు. నాన్న జాగ్రత్త అని చెప్పి యమున అంటూ ఉంటుంది. సహస్ర విహారిని జాగ్రత్తగా రూమ్లోకి తీసుకెళ్ళు అని పద్మాక్షి చెప్తూ ఉంటే రా బావా వెళ్దాం అని సహస్ర అంటూ ఉంటే ఏం అవసరం లేదు సహస్ర, నేను బాగానే ఉన్నాను, నా చెయ్యి వదిలిపెట్టు అని చెప్పి విహారి సహస్ర చేతిని విదిలించేసి లోపలికి వెళ్ళిపోతాడు. ఇక విహారి వెనకే చారుకేశ వసుధ కూడా రూమ్లోకి వెళ్తారు. విహారి ఏమైందిరా, లక్ష్మి లక్ష్మి అని ఎందుకు కలవరిస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటారు. లక్ష్మి వాళ్ళ నాన్నకు నిజం తెలిసిపోయింది మోయ అని చెప్పి విహారి అంటాడు. నిజం తెలిసిపోయిందా, మరి ఇప్పుడు లక్ష్మి ఎక్కడుంది విహారి అని వసుధ అడుగుతూ ఉంటుంది. లక్ష్మిని వాళ్ళ నాన్న వాళ్ళ ఊరు తీసుకెళ్ళిపోయాడు అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు. మరిప్పుడు లక్ష్మిని మళ్ళీ ఎలా తిరిగి తీసుకొస్తావు విహారి అని చెప్పి వసుధ అడుగుతూ ఉంటుంది. అదే నాకు కూడా అర్థం కావట్లేదు అత్తయ్య అని చెప్పి విహారి అంటూ ఉంటాడు. అర్థం కావట్లేదేంటి విహారి, పద వెళ్ళి లక్ష్మి వాళ్ళ నాన్నతో మాట్లాడి లక్ష్మిని తీసుకొద్దాం అని చెప్పి చారుకేష్ అంటాడు. మావయ్య ముందు నేనైతే వెళ్తాను, లక్ష్మి వాళ్ళ నాన్నకు వివరంగా చెప్తాను, లక్ష్మిని తిరిగి తీసుకొస్తాను అని చెప్పి విహారి చారుకేశతో చెప్తూ ఉంటాడు. వద్దు విహారి, నువ్వు ఒంటరిగా వెళ్తే ఆయన నీపై అటాక్ చేయొచ్చు అని చెప్పి చారుకేశ అంటూ ఉంటాడు. ఆయన అటాక్ చేయడానికి పోలీసో గూండానో రౌడీనో కాదు, చాలా మంచి మనసున్న మనిషి అని చెప్పి విహారి అంటూ ఉంటాడు. అది కాదు విహారి, మీ మామయ్య చెప్పేది విను అని చెప్పి వసుధ అంటూ ఉంటే నేను ఎవరు చెప్పినా కూడా ఏం విన్ను, నేను ఇప్పుడే లక్ష్మి దగ్గరకు వెళ్ళాలి, నా శరీరం మాత్రమే ఇక్కడుంది, నా మనసు మొత్తం లక్ష్మి దగ్గరే ఉంది, లక్ష్మి వాళ్ళ నాన్నకు నచ్చజెప్పి జరిగిందంతా కూడా చెప్పి లక్ష్మిని తిరిగి తీసుకొస్తాను అని చెప్పి విహారి లగేజ్ సర్దుకుంటూ ఉంటాడు. అప్పుడే సహస్ర వచ్చి బావా ఏంటి బ్యాగ్ సర్దుకుంటావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. చిన్న పనుంది సహస్ర అని విహారి అంటూ ఉంటాడు. బావా నీకు ఇప్పుడే యాక్సిడెంట్ అయింది, ఇంతలో అంత అర్జెంట్ పనేంటి బావా, నువ్వు వెళ్ళటానికి నేను ఒప్పుకోను అని చెప్పి సహస్ర అంటుంది. మర్యాదగా అడ్డు తప్పుకో సహస్ర అని విహారి అంటాడు. లేదు బావా నిన్ను వెళ్ళనివ్వను అని సహస్ర అంటూ ఉంటే విహారి సహస్ర చంపపై లాగిపెట్టి ఒక్కటిచ్చి అర్జెంటు పని ఉందని చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా అని చెప్పి కోపంగా బ్యాగ్ సర్దుకొని వెళ్తూ ఉంటాడు. విహారి జాగ్రత్త అని చెప్పి చారుకేశ చెప్తూ ఉంటాడు. బావ ఇంత కోపంగా ఎందుకున్నాడు, అసలు ఎక్కడికి వెళ్తున్నాడు బావ అని చెప్పి సహస్ర ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు గౌరీ లక్ష్మి దగ్గరకు వెళ్ళి అమ్మ కనకం వెళ్ళి ఫ్రెష్ అవ్వమ్మా, వచ్చినప్పటి నుంచి అలానే ఉన్నావు అని చెప్పి అంటూ ఉంటుంది. లేదమ్మా నేను ఆయన దగ్గరకు వెళ్ళాలి అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అదేంటి కనకం, నిన్ను అమెరికా పేరుతో ఆయన మోసం చేశాడు, ఇంకా ఆయనే కావాలని ఎలా కలవరిస్తున్నావు కనకం అని చెప్పి గౌరీ అడుగుతూ ఉంటుంది. అమ్మ ఆయన నన్ను మోసం చేయలేదమ్మా అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది. మోసం చేయలేదా అని గౌరీ అడుగుతూ ఉంటుంది. అవునమ్మా ఆయన నన్ను మోసం చేయలేదు అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటే ఏం జరిగిందో అసలు చెప్పవే అని చెప్పి గౌరీ అడుగుతూ ఉంటుంది. ఇక కనక మహాలక్ష్మి జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంటూ మెల్లగా కళ్ళు తిరిగి పడిపోతుంది. కనకం కనకం అని చెప్పి గౌరీ కనక మహాలక్ష్మి చేతిని గట్టిగా పట్టుకుంటుంది. ఇక కనక మహాలక్ష్మి కింద పడిపోబోతూ ఉంటే కనక మహాలక్ష్మిని గౌరీ పట్టుకోవడంతో కనక మహాలక్ష్మి గౌరీ ఒడిలో కింద పడిపోతుంది. ఏమయ్యా ఏమయ్యా అమ్మ
అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయిందయ్యా, డాక్టర్ని పిలువు అని చెప్పి గౌరీ అంటూ ఉంటుంది. ఇక ఆదికేశవులు పరిగెత్తుకుంటూ కనక మహాలక్ష్మి దగ్గరకు వచ్చి, అమ్మ కనకం, కళ్ళు తెరువమ్మా, కళ్ళు తెరువు అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. కనక మహాలక్ష్మి కళ్ళు తెరవకపోవడంతో, ఏమయ్యా, అమ్మాయి బాధపడుతున్నట్టుంది, మనం ఎంత పిలిచినా కూడా పలకట్లేదు, నేను మొహం మీద నీళ్లు కూడా చిమ్మానయ్యా, అయినా కళ్ళు తెరవట్లేదు, నాకెందుకో భయంగా ఉందయ్యా, డాక్టర్కు ఫోన్ చెయ్యి అని చెప్పి గౌరీ అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో ఆదికేశవులు డాక్టర్కి ఫోన్ చేస్తాడు. ఇప్పుడే వస్తున్నాను ఆదికేశవులు గారు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటాడు. గౌరీ, డాక్టర్ వస్తున్నాడంట అని ఆదికేశవులు చెప్తూ ఉంటాడు. ఆ అమ్మాయిని బాధ పెట్టానా, అందుకే అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయిందా అని చెప్పి ఆదికేశవులు ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఇంతలో డాక్టర్ వస్తాడు. నమస్కారం ఆదికేశవులు గారు అని చెప్పి అంటూ ఉంటాడు. రండి డాక్టర్ గారు, అమ్మాయి ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయింది అని చెప్పి ఆదికేశవులు చెప్తూ ఉంటాడు. ఒకసారి అడ్డు తప్పుకోండి ఆదికేశవులు గారు, టెస్ట్ చేస్తాను అని చెప్పి డాక్టర్ కనక మహాలక్ష్మి చేతిని పట్టుకొని పల్స్ చెక్ చేస్తూ ఉంటాడు. ఇక కాసేపటి తరువాత కనక మహాలక్ష్మి చేతిని డాక్టర్ వదిలేయగానే, డాక్టర్ గారు, అమ్మాయికి ఏం ప్రమాదం లేదు కదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ప్రమాదం ఏం లేదు ఆదికేశవులు గారు, సంతోషపడాల్సిన విషయమే, ఆ అమ్మాయి కడుపుతో ఉంది అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటాడు. అమ్మాయి కడుపుతో ఉందా అని ఆదికేశవులు షాకింగ్గా అడుగుతూ ఉంటాడు. అవును, అమ్మాయి కడుపుతో ఉంది అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటాడు. మెడిసిన్స్ రాసిస్తాను, అవి వాడండి, ఒక ఇంజెక్షన్ వేస్తాను, వెంటనే స్పృహలోకి వస్తుంది అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటాడు. సరే డాక్టర్ అని చెప్పి గౌరీ అంటుంది. ఇక డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే, ఏంటయ్యా ఇదంతా, నువ్వేమో అమ్మాయి అల్లుడి గారి ఇంట్లో పని మనిషిగా ఉంటుందని చెప్పి ఏకంగా పుట్టింటికి తీసుకొని వచ్చావు, ఇప్పుడు చూస్తే కనకం కడుపుతో ఉందని డాక్టర్ చెప్తున్నాడు అని చెప్పి గౌరీ అడుగుతూ ఉంటుంది. అదే నాకు కూడా అర్థం కావట్లేదు గౌరీ, కనకం ఏదో చెప్పాలని ఎంత ప్రయత్నించినా కూడా నేను వినిపించుకోలేదు, కనకం కడుపుతో ఉంది, ఇప్పుడు అల్లుడి గారిని నేను కోప్పడ్డాను, కొట్టాను కూడా, అలాంటి అల్లుడి గారికి కనకం కడుపుతో ఉందని ఎలా చెప్పాలి అని చెప్పి ఆదికేశవులు కంగారు పడుతూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే